అయితే మార్వాడి గో బ్యాక్ అనే నినాదము అసలు యాక్చువల్‌గా అది నా దృష్టిలో అది చాలా లిమిటెడ్ నినాదం అది. అది ఉత్తరాది గో బ్యాక్ అనే నినాదం కావాలి. అంతే తప్ప మార్వాడి గో బ్యాక్ నినాదం కరెక్ట్ కాదు. మీరు 1910లో నాన్ ముల్కి గో బ్యాక్ అనేది ఒక ఉద్యమం మొదలైంది ఇక్కడ తెలంగాణ. ఇదే నిజాం స్టేట్‌లో. నాన్ ముల్కి అంటే ఎవరు? ఉత్తరాది వాళ్ళు. ఉత్తరాది వాళ్ళు గో బ్యాక్‌ని కాస్త నాన్ ముల్కి ఆంధ్రోళ్ళకే పరిమితం చేసిండ్రు కొంతమంది. ఎవరు? ఇక్కడ తెలంగాణ దొరలు, తెలంగాణ రెడ్లు, తెలంగాణ వెలమలు, తెలంగాణ కా కా ఎక్కడైతే కాపులు, మిగతా కులాల ఏ ఆధిపత్య వర్గాలు ఉన్నాయో దాన్ని కాస్త అటు డైవర్ట్ చేశారు. చేసి తెలంగాణలో వాళ్ళ రాజ్యం తెచ్చుకోవాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఆంధ్ర వాళ్ళ యొక్క ఆధిపత్యం కాకుండా ఆంధ్ర వాళ్ళ పరిపాలనపై తెలంగాణ దొరల పరిపాలన రావడానికి వాళ్ళొక కుట్ర చేసి ఆ ఉద్యమాన్ని ఇవాళ అది కేవలము ఆంధ్ర గో బ్యాక్ ఉద్యమంగా మారింది. అది ఆంధ్ర గో బ్యాక్ ఉద్యమం కాదు. నానుములికి అంటే ఉత్తరాది గో బ్యాక్ ఉద్యమం.